ఒక్కసారి చేయి చేసుకున్నందుకే సుమాకి నరకం చూపించి చంపేశాం. హే జేడి, నీ పరిస్థితి ఏంటో తలుచుకుంటే భయంగా ఉంది, బాధగా ఉంది. నాకు కూడా జైల్లో మీ పరిస్థితి తలుచుకుంటే చాలా బాధగా ఉంది. ఆహా, మీ ఒంట్లో ఉన్న ఈ పొగరు దించి భయాన్ని పరిచయం చేసే బాధ్యత మాది. ఇది మా మాట. ఏంట్రా కామెడీ చేస్తున్నారు? మమ్మల్ని చూస్తుంటే నిజంగా భయపడే వాళ్ళలా కనిపిస్తున్నావా? మమ్మల్ని సరిగ్గా చూడ అవినాష్. భయపెట్టే వాళ్ళలాగే కనబడతాము. నిన్నస్సలు డిసప్పాయింట్ చేయము. ఇప్పటి వరకు కాకిని ఒక సైడే చూసుంటావు. ఇప్పుడు నీకు అసలైన కాకిని, పోలీసుని పరిచయం చేసే బాధ్యత నాది. ఏయ్, మా పప్ప ఎవరో తెలుసా? ఆయన తలుచుకుంటే మీ ఇద్దరి బ్రతుకులు మారిపోతాయి. 5 ఏళ్లకొక్కసారి మారిపోయే పదవికి అంత పవర్ ఉంటే 60 ఏళ్ల వరకు ఒంటి మీదుండే ఈ కాకి ఇంకెంత పవర్ ఉండాలి? వీడితో ఇంకా మాట్లాడి జడి. పర్స్ దొరికింది. సుమా మర్డర్ టైంలో వీళ్ళు అక్కడే ఉన్నారని ప్రూవ్ అయింది. తీసుకెళ్లి మన స్టైల్లో అడిగితే సాయంత్రానికి కేసు క్లోజ్ అయిపోతుంది. జరిగిందేంటో మీకు చెప్పాము, ఎలా చేశామో చెప్పాము, ఏం చేశామో చెప్పాము. మీకు దమ్ముంటే కేసు పెట్టి కోర్టులో నిరూపించండి. అప్పుడు చూద్దాం. నిరూపించలేరని వాళ్ళకు కూడా తెలుసు బావా. చూడు జడి, నువ్వు కోర్టులో మేం చెప్పిందే చెప్పినా మాకదేం తెలీదని మీరు అబద్ధం చెప్తున్నారని చెప్తాం. మేము అబద్ధం అని చెప్తే చాలు, మీరు నిజాన్ని నిరూపించాలి. అంటే సాక్ష్యాలు కావాలి. మీకు కావలసిన ప్రతి సాక్ష్యానికి ఆ మధ్యలో మేముంటాం. మమ్మల్ని దాటుకుని వెళ్ళగలరా? రేయ్, భయపడనని నువ్వు నా నుంచే పారిపోతావు. బలవంతుణ్ణని నా చేతుల్లోనే దెబ్బలు తింటావు. నీ మాటలకి నీ యాక్షన్కి అస్సలు సంబంధం లేదు అవినాష్. నీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం నీకే చెప్పనా? బేసిక్గా నీకు భయం. దాన్ని కవర్ చేసుకోవడానికి ధైర్యంగా ఉన్నట్టు యాక్టింగ్ చేస్తున్నావు. నాకు భయం అని అనుకు జేడి. అంటాన్రా, మళ్ళీ అంటాను, నువ్వొక పిరికోడివి. నేను పిరికోనా? రే అవినాష్, ఏం చేస్తున్నావురా? చూడండి పాప, నన్ను పిరికోనంటుంది, నాకు భయం అంటుంది. రే, నేను మాట్లాడుతాను, ఆగరా. ఏంటి మినిస్టర్ గారు, మీ కొడుక్కి భయంతో పాటు పిచ్చి కూడా ఉందని చెప్పలేదు? ఏ కేడి, ఎవరి గురించి మాట్లాడుతున్నావు? నా కొడుకు షేర్. పిచ్చి పట్టిన షేర్లా ఉన్నాడు. వీణ్ణి తీసుకెళ్లి బోన్లో పెట్టాల్సిన టైం వచ్చింది. ఏం మాట్లాడుతున్నావు జేడి? అంటే సుమా కేసులో మీ అబ్బాయిని, అతని ఫ్రెండ్స్ని అరెస్ట్ చేస్తున్నామని జేడి అంటుంది. ఏ సాక్ష్యం ఉందని అరెస్ట్ చేస్తున్నారు? మర్డర్ జరిగిన స్పాట్ లో దొరికిన రాహుల్ గాడి పర్స్. దీనికోసం మీ కొడుకు, అతని ఫ్రెండ్స్ వచ్చి మమ్మల్ని చూసి పారిపోయి వచ్చేశారు. అరెస్ట్ చేయడానికి ఈ మాత్రం ప్రూఫ్ సరిపోతుంది కదా మినిస్టర్ గారు? ఈసారి సీఎం గారు ఫోన్ చేసిన పని జరగదు. ఎందుకైనా మంచిది మీరొక మంచి లాయర్ని పెట్టుకోండి. మీకు అవసరం చాలా ఉంది. ఇంకా నిలబడ్డవేంట్రా? రారా. జేడి, 3 రోజుల ముందు పోయిన పర్సుని ఆధారంగా చేసుకొని
ఈ ముగ్గురిని ఎలా అరెస్ట్ చేస్తారు మేడం? ఎలా అరెస్ట్ చేస్తారు మేడం? ఎలా అరెస్ట్ చేస్తారు మేడం? ఎలా అరెస్ట్ చేస్తారు మేడం? రేయ్, చూడండి, 3 రోజుల ముందు రాహుల్ పర్సు పోయిందని స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్ కాపీ చూడు. అయినా మీరు అరెస్ట్ చేయాల్సింది, ఎంక్వైరీ చేయాల్సింది వీళ్ళని కాదు, ఆ దొంగని. ఎందుకంటే మర్డర్ జరిగినప్పుడు అతను అక్కడే ఉన్నాడు. ఇది ఫేక్ కంప్లైంట్. ఫేక్ కంప్లైంటే మేడం, కానీ మీరు నిరూపించలేరు కదా. ఎందుకంటే 30 మినిట్స్ ముందు మీ పోలీసులకు ఫోన్ చేస్తే 3 రోజుల ముందు పోయిందని కంప్లైంట్ కాపీ ఇచ్చారు. అది ఖద్దర్కున్న పవర్. ఏంటి మేడం చూస్తున్నారు? తప్పు చేసింది మేం కాదు. మాతో చేయించింది పోలీసులు. వాళ్ళు అలా తప్పుడు కంప్లైంట్ తీసుకోమని చెప్పుంటే ఈ తప్పు మేము చేసి ఉండేవాళ్ళం కాదు కదా. ఏంటి సార్, తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? చిచి, ఐపీఎస్ చదివి ట్రైనింగ్ తీసుకున్న మీ ముందు నా విజ్ఞాన ప్రదర్శన చేస్తానా? నాకు తెలివి లేకపోవచ్చు, కానీ పవర్ ఉంది. అది తెలిసేలా చేద్దామనే ఇక్కడికి వచ్చాను. ఏంటి జడి, ఇప్పటి వరకు అంత వైలెంట్ గా ఉండి సడన్ గా సైలెంట్ అయిపోయావు? ఈ కేసు గురించి మీరు ఎంతో త్వరగా మర్చిపోతే అంత మంచిది. ఎందుకంటే ఈ కేసు ఎప్పటికీ సాల్వ్ చేయలేరు. మీకు దొరికిన ఏ సాక్ష్యమైనా ఇలానే నా పవర్తో నాశనం చేస్తాను. రేయ్, మీ ముగ్గురు ఇంటికి వచ్చేయండి. మీకిష్టమని నాటుకోడి చేయించాను. లవ్ యూ పాపా. రండ్రా, పదరా. ఈ పర్స్ మాకు పనికి రాకుండా పోవచ్చు. మీ నాన్న పవర్ ఈసారి కూడా నిన్ను కాపాడుండొచ్చు, కానీ ప్రతిసారి అలా జరగదని గుర్తుపెట్టుకో. డాడీ, మేము ఆ కార్లో వస్తా. సరే. బాయ్ జడే.